మేడం నాకు మా ఇంటి దానికి సమానమైన కూలి ఇస్తే నా మాట ఇంటదా మేడం, ఆమెకంటే ₹1 అన్నా ఎక్కువ ఇవ్వాలంటే ఇక్కడ అంబిక ఉంది. సో అంటే ఏంటి, ఇక్కడ అతనిలో పితృస్వామ్య భావజాలం. పితృస్వామ్య భావజాలం మనకు తెలియకుండానే మన పుట్టుకతోటే మనలో అది జీర్ణమైపోతుంది. కనుక ఈ భావజాలంతో గృహహింస, రెండవది సామాజికంగా చూసినప్పుడు సమాజంలో హింస, అల్టిమేట్గా కులహింస, రాజ్యహింస మహిళల మీద ఎక్కువ అవుతుంది. మహిళల మీద అత్యాచారాలు అప్పటికి ఇప్పటికి చూసినప్పుడు చాలా ఎక్కువగా పెరిగిపోతున్నాయి. కనుక ఇటువంటి పరిస్థితుల్లో మహిళా సాధికారత కోసం అరుణోదయ లేదా ప్రజా ఉద్యమాలు పాటుపడాలి, కృషి చేయాల్సిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకు అంటే బీజేపీ వాళ్ళు ఏమన్నారు, మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించేశామన్నారు. కానీ అందులో ఒక క్లాజ్ ఏముంది అంటే ఈ బిల్లు మేము చెప్పిన తేదీ నాడే అమల్లోకి వస్తుంది. మరి ఎప్పుడో అమల్లోకి వస్తుంది? ఒక ఎలక్షన్ అయిపోయింది, రేపు 29లో ఇంకో ఎలక్షన్ వస్తుంది, 34లో మరో ఎలక్షన్ వస్తుంది. కానీ 34 వరకు కూడా ఈ మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయకపోవచ్చు. ఎందుకు అంటే జనాభా లెక్కలు కావాలి, దాని మీద కమిటీ వేయాలి. కమిటీ అంటే కాలక్షేపము చేసేది, కాలయాపన చేసేది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో మహిళల యొక్క రిజర్వేషన్ బిల్లు కూడా అది పాస్ అయిందని చెప్తున్నారు. ఎందుకంటే మహిళా ఓటు ద్వారానే అధికారంలోకి ప్రతి పార్టీ వస్తుంది. కాబట్టి మహిళల్ని మభ్యపెట్టడానికి ఇది చేస్తుంది. కనుక మహిళలు కంపల్సరిగా సాధికారిత కోసం అరుణోదయ కానీ ప్రజా ఉద్యమాల్లో కానీ ఈ అంశాన్ని కూడా తప్పనిసరిగా ఉండాలి. ఇంకొకటి, ఇక్కడ అణచివేయబడినటువంటి వర్గాల వాళ్ళు ఉన్నారు, దళితులు ఉన్నారు. ఒక దళిత మహిళ 2 విధాలుగా దోపిడీకి గురవుతుంది. దళిత పురుషుని చేత, అధికారంలో ఉన్నటువంటి అధికారుల చేత దోపిడీకి గురవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ సమస్యలను కూడా మనం ఆలోచించవలసి వస్తుంది. అయితే అరుణోదయ గత 15 సంవత్సరాలు నేను పర్సనల్గా కలిసి పనిచేస్తున్నటువంటి నా అనుభవం చూసినట్లయితే అరుణోదయ ప్రతి సంవత్సరం అంటే పార్లమెంటులో తెలంగాణ బిల్లు పెట్టాలి అనే అంశం నుండి ప్రతి సంవత్సరం ఒక్కొక్క అంశాన్ని, ప్రకృతిని కాపాడాలి, బతుకమ్మ కుంటలుగా పల్లెటూళ్ళలో ప్రతి సంవత్సరం ఒక 10 గ్రామాలకు వెళ్ళి ఆ ఊళ్ళో ఉండే చెరువుకి ఇక్కడ బతుకమ్మ చెరువు, బతుకమ్మ కుంట, బతుకమ్మ గుట్ట అని ఒక జెండా బాతి ఆ ప్రజల్ని చెప్పడం. పోతే ఇక్కడ కులాల మధ్యలో ఉన్న వ్యత్యాసాలు, దాన్ని ఒక పండుగ కాదు, ఉత్సవం కాదు, ఇది ఒక ఉద్యమం అనేటువంటి ఒక తెలంగాణ పండుగలని ఒక ఉద్యమంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి ఆట పాట మాట ద్వారా ఇక్కడ వెలివాడలు కాదు అవి తొలివాడలు అని ఆ వాడల్లో బతుకమ్మ ఆడించి ఒక యూనిటీ, ఐక్యతని ఏర్పాటు చేయడానికి చాలా కృషి చేసింది. ఇంకా పోతే వీళ్ళు చేయాల్సిన పని ఏంటి అంటే చేసే కార్యక్రమాన్ని డాక్యుమెంటేషన్ చేయాల్సిన పని ఉంది. చరిత్రని అంటే మనం ఏం చేస్తున్నాం అనేది తప్పనిసరిగా డాక్యుమెంట్ చేయాల్సినటువంటి ఆవశ్యకత అరుణోదయకి ఉందని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా ఇక్కడ కాసం కానీ, విమలక్క కానీ లేదా అమర్ కానీ వాళ్ళ జీవితంలో వాళ్ళకున్న అనుభవాలు, వాళ్ళ జీవిత ప్రయాణాన్ని వాళ్ళు గనక రచన రూపంలో చెప్పినట్లయితే రాబోయే యూత్కి ఇది ఒక మోటివేషన్, స్ఫూర్తిదాయకమవుతుంది. ఆ సమాజంలో రచయితలు కానీ, కవులు కానీ, మేధావులు కానీ వస్తున్న మార్పులని దిశని గుర్తించి వాళ్ళ రచనలు చేయాలని కోరుకుంటున్నాను. ఆ విధంగా చేసినప్పుడు మాత్రమే ఇక్కడ ప్రజా ఉద్యమాన్ని నిర్మించగలుగుతాము. ప్రజల్లో మమేకమైన నాడే ప్రజా ఉద్యమం సాధ్యమవుతుంది. అప్పుడు మాత్రమే సమాజంలో ఒక తొలి అడుగు పడుతుంది. మార్పుకి పూర్తిగా మార్పు రాకపోవచ్చు, కానీ మార్పుకు ఒక తొలి అడుగు పడుతుంది. మార్పు దిశగా ప్రజలను తీసుకుపోయే అవకాశం ఏర్పడుతుందని నేను ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.